హలో అందరికీ. ఈరోజు ఆదివారం కదా అని కొంచెం లేటుగా లేద్దాం అనుకున్నాం. ఇంతలో అమ్మా అమ్మా అని గొంతు. ఎవరా అని తలుపు తీసి చూస్తే మా బాబాయ్. మా ఊరు నుండి మా చెరువులో ఉదయాన్నే లేచి ఎంతో ప్రేమగా మా కోసం 2 చేపలను తీసుకుని వచ్చాడు. చాలా రోజుల తర్వాత వచ్చిన మా బాబాయ్తో కూర్చుని అలా కాసేపు మాట్లాడిన తర్వాత, యాండో ఇటు పక్కన కూర్చుంది నా పెద్ద మేనత్త బిడ్డ చిన్నబావ. మా అత్త చేపలు చేయడం మొదలుపెట్టింది. మా అత్త ఒక్కటే చేస్తుంటే చూడలేక మా బాబాయ్ కూడా ఆమెకి సాయంగా కాసేపులు చేపలు చేస్తా సరదాగా వాళ్ళిద్దరూ ఆనందంగా గడిపారు. ఇంతకీ చెప్పలేదు కదా, నా మేనత్త నాకు అత్తయ్య, మా నాన్నకి చెల్లెలు. తరువాత మా బావ మా బాబాయ్ అంటే తనకి సొంత మేనమామ ఇద్దరూ కలిసి కాస్త మాంసం తీసుకొద్దామని బయటికి వెళ్లారు. ఈలోగా నేను టిఫిన్ రెడీ చేసి కూరకి రెడీ చేసుకున్నాను. పులుచుకూర ఉన్నాం, మా పిల్ల ఉండిద్ది, మా మారుతి వెరైటీగా ఉండిద్ది చూడు కూర. అదిగో వాళ్ళు వచ్చేశారు. వాళ్ళు రాగానే వాళ్ళకి టిఫిన్ పెట్టేసి నేను కూరలు మొదలు పెట్టాను. చేపల కూర, తలకాయ కూర. అందరం సంతోషంగా చాలా రోజులకు కలిసి ఆయనతో భోజనం చేశాము. మనం ఎంత సంపాదించినా మన వాళ్ళకు ఇచ్చే కొంచెం ప్రేమ కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తుంది కదా. తరువాత ఆయన పాటలు చూస్తూ వాటికి డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశాడు. నా చిన్నతనంలో సెలవులకి మా నాన్నమ్మగారింటికి వెళ్ళినప్పుడు మా బాబాయ్ నన్ను, మా బావని అంటే నా భర్తని, మా ఇద్దరిని ఎంత బాగా చూసుకున్నాడో నేను ఈ రోజుకి మర్చిపోలేను. మన ప్రేమించే వాళ్ళు దొరకటం నిజంగా అదృష్టం. నేను నా లైఫ్లో చిన్న చిన్న ఆనందాల్ని నేను ఎప్పుడూ మిస్ కాను. నేను ప్రతి మూమెంట్ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను లైఫ్లో. హ్యాపీగా ఉండండి, తల్లిదండ్రుల్ని బాగా చూసుకోండి.